హాయ్ అందరికి, ఈరోజు బొమ్మిడాయల పులుసు చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, 1 కిలో బొమ్మిడాయలు నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇది ఈజీ పద్ధతిలో పులుసు చేస్తాము. చేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన బాణలు పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోస్తాము. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పట్టద్ది, ఎందుకంటే ఈ చేపల్లో ఏమి మనకి పెద్దగా ఫ్యాట్ అనేది ఉండదు. ఫ్యాట్ మనము బయట నుంచి తీసుకుంటున్నాము. చూడండి, 3 టేబుల్ స్పూన్స్ పోసాను నేను. కావాలంటే ఇంకొక స్పూన్ కూడా పోసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఆయిల్ కాగింది, చూద్దాం రండి. దీనిలో ముందుగా ఒక 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసేసాను. ఈ జీలకర్ర మెంతులు చిట్టపట్టలు ఆడిన తర్వాత దీనిలో ఆనియన్స్ వేయాలి. ఇలా ఎడలతో పైన పెట్టుకుంటేనే చెట్టు ఒకదాని మీద పడకుండా ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు పెట్టుకోవాలి. లోపల 3 టమాటాలు నేను మిక్సీలో మెత్తటి పేస్ట్ చేసుకొని వస్తాను. ఆనియన్ మరీ ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు, కొంచెము ట్రాన్స్పరెంట్ అయ్యాయి చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఈ టైంలో మనం టమాటా ప్యూరీ వేసేసుకున్నాము. టమాటాలను కొన్ని చేసి వేసుకోవచ్చు. నేను ఈ బొమ్మడాయిలు తీసి మాత్రమే ఇలా ప్యూరీ వేస్తాను. మిగతా చేపల కూరలు అన్నిట్లో ప్యూరీ ఏం వేయను, సన్నగా తరిగి వేసుకుంటాను. కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది చేపల పులుసు, అందుకే ప్యూరీ వేసాము. ఆయిల్ పైకి తేలే వరకు ఆనియన్స్ ని టమాటా గుడ్డుని బాగా వేపుకోవాలి. అప్పుడే పచ్చివాసన పోయి మంచి టేస్ట్ వస్తుంది కూరకి. మూత పెట్టేసి 2 మినిట్స్ బాగా ఉడకనిద్దాము. 2 మినిట్స్ అయింది చూడండి. ఆయిల్ ఎలా పైకి తేలుతుందో చూడండి. ఆయిల్ చూడండి ఎలా పైకి తేలుతుందో. ఈ స్టేజ్ లో మనము ఉప్పు, పసుపు, కారము, ఏవైనా మసాలా పొడి వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. నేనైతే దీంట్లో ఏ విధమైన మసాలా పొడి వేయట్లేదు, ఓన్లీ ఉప్పు, పసుపు, కారం అంతవరకే వేస్తున్నాను. 1/2 స్పూన్ పసుపు, ఉప్పు కారాలు మీ రుచికి సరిపడినట్లు వేసుకోండి. ఎక్కువ కారం తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ కారం, తక్కువ కారం తినేవాళ్ళైతే తక్కువ కారం. మన టేస్ట్కి సరిపోయినట్టుగా ఉప్పు కారాలు వేసుకోవాలి. కారము ఎప్పుడైనా ఇంట్లో మనము ఆడిపించుకుని కారం వేస్తే చేపలు కూడా మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే 3 స్పూన్లు వేస్తున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. కొంచెము కారము ఎక్కువే పడుతుంది చేపల కూరకి. ఉప్పు, కారము, పసుపు అన్నీ బాగా, ఈ టమాటా ప్యూరీ అన్నీ బాగా మగ్గిపోయాయి చూడండి. ఆయిల్ మొత్తం లాగేసింది ప్యూరీ, కానీ ఏం పర్వాలేదు, పులుసు ఉడికేటప్పుడు మొత్తం బయటకు తేలింది. చింతపండు ముందే నానబెట్టి పులుసు తీసుకున్నాను. ఈ పులుసు పోస్తున్నాను చూడండి. చివరి దాకా ఎప్పుడూ చింతపండు పులుసు పోయొద్దు, లాస్ట్ లో ఇలా ఉండేది తీసి పడ్డేసేయండి. కొంచెం పులుసు బాగా మరిగిన తర్వాత కొద్దిగా కావాల్సిన వాటర్ యాడ్ చేద్దాము. చింతపండు పులుసు చూడండి ఏ విధంగా మరుగుతుందో, ఆయిల్ మొత్తం పైకి తేలింది. ఈ స్టేజ్ లో కరివేపాకు వేసామంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చిని ఇలా చీరి ఒక్కొక్కటి కాయలుగా వేస్తాను. ఈ పచ్చిమిర్చి చాలా బాగుంటాయండి పులుసులో, చాలా టేస్టీగా ఉంటాయి కూడా. చిక్కగా అయిపోయింది చూడండి. ఇప్పుడు మనకి పులుసు ఎంత కావాలో అంత వాటర్ పోసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ పోసేసాను. కొంచెం మరిగాక ఈ స్టేజ్ లో ఉప్పు, కారాలు చెక్ చేసుకోవచ్చు మీరు. నాకైతే సరిగ్గా సరిపోతాయని అనుకుంటున్నాను. సరిపోయాయి కూడా అన్ని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉప్పు, కారము, పులుపు. పులుసు బాగా మరిగాక దీంట్లో బొమ్మిడాయలు. మన పులుసు మరిగిందేమో చూద్దాం రండి. చూడండి, పులుసు బాగా మరుగుతుంది చూడండి. ఈ స్టేజ్ లో మనం బొమ్మిడాయల్ని ఒక్కొక్కటి వేసుకుంటున్నాము. ఇవి చాలా పొడవు బొమ్మిడాయలు అయితే కాదండి, కొంచెం చిన్న సైజు ఇలా ఉంటాయి. ఒక్కొక్కటి సపరేట్ గా వేసుకుంటే ఒకదాని మీద ఒకటి పడకుండా నీట్ గా ఇలా అన్ని బొమ్మిడాయలన్నీ పరుచుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని శుభ్రంగా ఇలా కలుపుకొని 5 మినిట్స్ అయింది. పులుసు ఏమాత్రం ఉడికిందో చూద్దాం రండి. ఈ విధంగా ఉడుకుతుంది.
ఈ ఫిష్ ఆల్మోస్ట్ 70% ఉడికింది చూడండి. దీన్ని ఒక 15 మినిట్స్ సిమ్ లో పెట్టేసేయాలి. అయ్యో గెరెట్ పెట్టడం మర్చిపోయాను. 15 మినిట్స్ మనము సిమ్ లో పెట్టుకోవాలి. ఒకసారి మొత్తం పులుసు అంతా కలిసేటట్లు వేస్తాను. ఇప్పుడు మళ్ళా ఒకసారి ఉప్పు కారాలు చెక్ చేసుకుంటే కరెక్ట్ గా సరిపోతాయి. ఇందాక కూడా చూసాను కదా, పులుసు కూడా పర్ఫెక్ట్ గా ఉడికింది. పులుసును మూత పెట్టేసి మనం ఇంకా దీని జోలికి రావాల్సిన అవసరమే లేదు, అదే ఉడికిపోతుంది. మన బొమ్మిడాయిల పులుసు పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ అలాగే మూత పెట్టేసి పక్కన పెట్టుకొని వేడి వేడి అన్నంలో తిన్నారంటే సూపర్ 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 ఉంటుంది. కొంచెము కొత్తిమీర పైన గార్నిష్ చేస్తున్నాను. మన బొమ్మిడాయిల పులుసు రెడీ అయింది. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో.